వ్యూవర్స్, మనం వచ్చేసి 6వ తరగతి తమిళనాడు గవర్నమెంటు తెలుగు చూస్తున్నాము. దయ అనేటువంటి 7వ లెసను ఉపవాచకంలో పాలంపేటకు చెందినటువంటి రాము పడవ నడపడంలో గొప్ప నేర్పరి అనమాట. బాగా నడుపుతాడనమాట. అతను తెలివైనటువంటి కుర్రాడు, చిన్నతనం నుండి కష్టపడి పైకి వచ్చాడనమాట. పేద కుటుంబంలో జన్మించినటువంటి ఇతనికి ఎలాగైనా సరే పడవ నడపడం నేర్చుకొని తీరాలన్నటువంటి కోరిక బలపడింది. ఎన్నో కష్ట నష్టాల కోర్చి చివరకు అందులో అత్యంత నైపుణ్యము, అనుభవం కలిగినటువంటి వాడుగా సాధించాడనమాట ఆ పిల్లవాడు. అతన్ని పడవ పందెంలో ఓడించడం ఎవరికీ సాధ్యం కాలేదు. రాము తన బాల్యంలోనే తనకంటే పెద్దవారితో పోటీపడి వాళ్ళనే ఓడించాడనమాట. ఈ ఉత్సాహమే అతనికి మరింత నేర్చుకోవాలనేటువంటి తపన పెంచింది. అందుకేనేమో అతను పాల్గొన్నటువంటి ప్రతి పోటీలోనూ అతడే గెలుస్తాడు అని అంతా నమ్ముతారు. ఒకసారి రాము పడవ పందెం కోసము కేరళ రాష్ట్రానికి వెళ్ళాడు. అక్కడ ఇతనితో అనేక మంది పోటీ పడ్డారు. అందరినీ ఓడిస్తూ చివరిసారి కుమరన్ నాయర్ అనేటువంటి యువకుడితో పోటీకి సిద్ధమయ్యాడు. అతను కూడా సామాన్యుడు కాదు. చివరి పోటీలో గెలిచినటువంటి వాడే విజేత. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా పోటీని ఆసక్తిగా తిలకిస్తూ ఉన్నారు. పందెం మొదలైంది. ఒకరిని మించి ఒకరొకరు పడవలు నడుపుతున్నారనమాట. వీరిద్దరు వేగంగా ముందుకు సాగుతున్నటువంటి సమయంలో బాతుల గుంపు తన పడవకు అడ్డంగా వస్తూ ఉండడం రాము చూశాడు. తన పడవ పగిలి బాతులకు ఆపద కలుగుతుందేమోనని భావించి తన విజయాన్ని కూడా లెక్క చేయకుండా అవి తన పడవను దాటి వెళ్లేంత వరకు నెమ్మదిగా నడిపాడనమాట. క్రమంగా వేగాన్ని పుంజుకొని కుమరన్ నాయర్ను పందెంలో ఓడించాడు. అందరూ రాము సాధించినటువంటి విజయం కంటే అతని దయాగుణాన్ని మిక్కిలి మెచ్చుకున్నారనమాట. దయాశీలిగా రాము అందరి హృదయాల్లో శాశ్వత ముద్ర వేశాడు. బాలబాలికల్లారా, ప్రతి ఒక్కరూ రాములాగా భూతదయ కలిగి ఉండాలి. ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా బతకడానికి మనకెంతో హక్కు ఉందో సృష్టిలో మిగిలిన ప్రాణులకు కూడా అంతే హక్కు ఉందని గ్రహించాలి. కాబట్టి మనం వచ్చేసి స్వేచ్ఛగా మనం ఎలాగైతే బ్రతుకుతూ ఉన్నామో అదేవిధంగా మిగిలిన జంతువులను కూడా మిగతా జంతువులు, పక్షులను కూడా మనము దయతో చూడాలి అనేటువంటిది ఈ యొక్క లెసన్ ద్వారా మనం తెలుసుకున్నాము.